లైవ్ చూస్తున్న ప్రజలారా, ఆర్టీఏ కార్యాలయాల్లో మీ అందరికీ తెలుసు ఎంత వసూళ్ళు అయితే ఏం కథ. ఒక మంత్రికే 5 నుంచి 7 కోట్ల రూపాయలు ప్రతి నెల మామూలు పోతాయి. ఒక్క మంత్రికే. తక్కువ రవాణా శాఖ మంత్రి ఎవరు ఉంటే వాళ్ళకు 5 నుంచి 7 కోట్ల రూపాయలు ఖాళీ మామూల కింద పోతాయి. ఒక ఇన్స్పెక్టరు కనీసం 2 లక్షల పైచిలకు ప్రతి నెల ఇవ్వాల్సిందే మామూలు. అవి టెన్షన్గా మంత్రి గారికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అది ఎవరు అవునన్నా కాదన్నా జరిగింది ఇదే. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హ్యాపీరావు, ఆ తర్వాత ఇంకో ఆయన ఉండగా విలమైన ఆర్టీఏ ఆఫీసర్ ఉండే చూడగా ఆయన పాపారావు, వీళ్ళిద్దరు తీసుకునేది. ఇప్పుడు ప్రభాకర్ గారు నేరుగా తీసుకుంటారో మరి ఎవరైనా మధ్యలో పెట్టిరో ఏమో తెలియదు. కానీ 7 కోట్ల రూపాయలు, 5 నుంచి 7 కోట్ల రూపాయలు ఓన్లీ ఆర్టీఏలు చెక్ పోస్టుల నుంచి నేరుగా మంత్రికి వెళ్ళిపోయేటువంటి మామూలు. అది ఈ 1.5 లక్ష పట్టుకొని ఎంతో అద్భుతం చేసినాం అన్నట్టుగా చూపిస్తా ఉన్నారు ఏసీబీ అధికారులు. కోట్లే. ఇప్పుడు ఎంత 18 నెలల మంత్రి గారు ఏది ఆ శాఖను చూడబట్టి 18 ఇంటూ 7 100కు తక్కువ కావు. ఇట్లా ఇది ఒక్కటే శాఖ అంటలేను, అన్ని శాఖలు ఇదే కథ. రవాణా దాంట్లో ఇది ఉంటుంది, ఎక్సైజ్ దాంట్లో ఇంకోటి ఉంటుంది, ఇంకో దాంట్లో ఇంకోటి ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్లలో ఉంటాయి. ఇప్పుడు ఈ మున్సిపల్ కమిషనర్లు వీళ్ళు వసూలు చేసి వీళ్ళు మూటప్ప చెప్పాలి, ఈ మూటలన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగలే. ఏసీ బోలెస్ట్రీ అవి చూస్తా ఉంటే నవ్వు వస్తా ఉంది. 5 నుంచి 7 కోట్ల రూపాయలు ఓన్లీ మంత్రికి పోయే మామూలే, ఇంకా వీళ్ళకేనే వస్తాయి. ఇంకా కొండంత రాగం తీసినట్టున్నది, గట్లుంది కథ.